చేయాలా? అగ్రికల్చర్ ప్యాషన్ ఉంటేనే తీసుకోమంటున్నావు. మరి ఇంకో ఇన్వెస్ట్మెంట్ యాడ్ చేయాలా అంటే ఇంకో ఇన్వెస్ట్మెంటు ల్యాండ్ పైన, భూమి పైన నువ్వెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా 100% ది బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. దాంట్లో సవాల్ లేదు. కానీ రిటర్న్స్ ఎక్కడైనా వస్తాయి. కానీ ఎక్కడ వస్తాయి అంటే ఎక్కడైతే అంతర్జాతీయ కంపెనీలు, ఎక్కడైతే మనకు రవాణా సౌకర్యం, ఎక్కడైతే మనకు లగ్జరీ ఎంప్లాయ్మెంట్ కొన్ని లక్షల జీతాలు తీసుకునే ఉద్యోగులు ఎక్కడైతే వస్తారో అక్కడ మనకు డెవలప్మెంట్ వస్తుంది. అట్లా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడైనా డబ్బులు వస్తాయి. రావు అని కాదు, నీకు క్లియర్ ఉన్న జాగల, క్లియర్ ఉన్న డాక్యుమెంట్స్ జాగల ఎక్కడ తీసుకున్నా నీకు ల్యాండ్ అనేది సేఫ్. ల్యాండ్ పైన వస్తాయి, కానీ కొంచెం మెల్లగా వస్తాయి. అక్కడ ర్యాపిడ్గా వస్తాయి. అక్కడనే ఎందుకు ర్యాపిడ్గా వస్తాయి సార్ అనవచ్చు. అక్కడనే ఎందుకు ర్యాపిడ్గా వస్తాయి అంటే అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. పరిశ్రమలు రావడం వలన నీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ రావడం వలన నీకు అక్కడ లివింగ్ ఏరియా ఏర్పడుతుంది. కాబట్టి అక్కడున్న లివింగ్ ఏరియాకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. సో నువ్వు వేరే జాగాలో తీసుకున్నావు అనుకో, కొంచెం మెల్లిమెల్లిగా అనేసి వస్తాయి రిటర్న్స్. అక్కడ తీసుకున్నావు అనుకో నీకు లగ్జరీ పీపుల్స్ వస్తారు, లగ్జరీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, లక్షలలో తీసుకునే జీతాల ఎంప్లాయ్మెంట్స్ వస్తుంది. కాబట్టి నీకు వాళ్ళు అక్కడున్న వాళ్ళకు 12 గంటలు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది అండి, 12 గంటలు 13 గంటలు కంప్యూటర్ మీద కొట్టి 50 కిలోమీటర్లు దూరం చేసి వాళ్ళ రూమ్ పోయేంత ఓపిక వాళ్ళకు ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? అటువంటి ఎంప్లాయీస్ చూస్తే లక్షల జీతం, కానీ 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు జర్నీ చేసే ఓపిక వాళ్ళకి లేదు. సో వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడైతే అవైలబుల్ ఉంది, వాళ్ళ పని చేసే ప్రాంతానికి ఎక్కడైతే అవైలబుల్ ఉంది ఆ ఏరియాని వాళ్ళ లివింగ్ ఏరియాగా ఏర్పరచుకుంటారు. సో అక్కడున్న ఏరియాకు విపరీతమైన డిమాండ్ వచ్చి మనం పెట్టిన పెట్టుబడి ర్యాపిడ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లా ఇప్పుడు వేరే జాగాలో తీసుకున్నాం, కంపెనీస్ రాని జాగాలో ఓకే వస్తుంది, మెల్లిగా భూమి పైన ఎక్కడైనా వస్తుంది, కొంచెం నిదానంగా వస్తుంది. కానీ అక్కడ మాత్రం ర్యాపిడ్గా రావడానికి కారణం ఏంటంటే కంపెనీస్ వస్తున్నాయి. కంపెనీస్ వచ్చిన జాగాలో ఆటోమేటిక్గా మనకు రిటర్న్స్ అనేది 100% వస్తుంది. వాళ్ళకి లివింగ్ ఏరియా కావాలి, దూర ప్రయాణం చేసే ఓపిక లేదు, అక్కడే కావాలా, పెద్ద ఎంప్లాయీస్, పెద్ద సాలరీస్, అంత దూరం ప్రయాణం చేసే ఓపిక లేదు. సో ఆ లక్షల మందికి అక్కడనే లివింగ్ ఏరియా కావాలి. కాబట్టి ఆ లివింగ్ ఏరియాలో ముందు కొనిపెట్టుకో స్వామి. ఆ లివింగ్ ఏరియాలో ముందు కొనిపెట్టుకున్న తర్వాత నీ జాగానే అడుగుతారు వాళ్ళు. నా ఈ బాబు గుంటకు ఎంత కొన్నావో 10,000, 20,000, 50,000, లక్ష ఇస్తా, అది నాకు అని వాళ్ళు అడుగుతారు. ఎంప్లాయ్మెంట్ వస్తారు.